హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, టెట్కి కొత్త సిలబస్ అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో నోటిఫికేషన్ వచ్చే వరకు కొత్త సిలబసా పాత సిలబసా అనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేరు. కానీ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఒక పేపర్లో అయితే ఒక న్యూస్లో చెప్పారు. అంటే ఏవైతే ఈ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా టెట్ అనేది నిర్వహించబడుతుంది అని ఒక లైన్లో అయితే చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళందరూ కూడా న్యూ సిలబస్ టెట్ న్యూ సిలబస్ అని చెప్తూ ఉంటున్నారు. సో ఏది ఏమైనా కానీ ఒక మాట అనేది వచ్చింది కాబట్టి అది మన మంచికో చెడుకో, సో మనం దాన్ని చదువుకుంటే అయితే చాలా మంచిది. ఇన్ కేస్ ఒకవేళ లేదనుకోండి, రేపు పొద్దున మీకు జాబ్ వచ్చినా ఖచ్చితంగా అవే కదా మీరు చెప్పాలి. సో అప్పుడైనా తెలుసుకోవాలి కదా. సో అదేదో ముందే తెలుసుకుంటారు అంతే. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే సెకండ్ క్లాస్ ఏవైతే మారిన టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో సెకండ్ క్లాస్లో ఇంగ్లీష్, తెలుగు, మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎలాంటి బేసిక్స్ అనేవి ఉన్నాయి. ఏంటి మేడం మీరు మరీ సెకండ్ క్లాస్కి కూడా చెప్తున్నారు అని చాలామంది అనుకోవచ్చు. సో అసలు మనకి సిలబస్ మారింది అంటున్నారు కదా, ఏవి అంటే కనీసం ఏ బేసిక్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చాలా షార్ట్ పీరియడ్లో అయితే మనం ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగులో ఏవేవి ఉన్నాయో ఒక లుక్లో చూసేద్దాం. సో మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. సో మనకి సెకండ్ క్లాస్ బ్లాజమ్స్ అనేది ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే మనకి మొత్తం 8 లెసన్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, 8 లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క లెసన్లో మళ్ళీ 2 లెసన్ కింద 1A 1B కింద ఇచ్చారు. ఇవన్నీ కొన్ని పోయమ్స్ రూపంలో, కొన్ని మామూలు స్టోరీస్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 8 లెసన్స్ అయితే ఉన్నాయి. సో ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ పాయింట్స్లో ఏవేవి పరిచయం చేశారు అంటే కాన్సనెంట్స్, ఓవెల్ సౌండ్స్ గురించి చెప్పారు. సో AEIOU అనేవి ఓవెల్స్ అని, అలాగే కాన్సనెంట్ సౌండ్స్ అనేవి మిగతా లెటర్స్ అని, అవి 21 లెటర్స్ ఉంటాయని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. అయితే we use A before a noun beginning with a consonant sound. కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యే ప్రతి పదానికి కూడా ముందు మనం ఏ అనేది యూజ్ చేయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ క్లాస్లోనే మనకి ఇవి ఇచ్చారు. అండ్ యాన్ అనేది మనకి ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేయాలని ఇచ్చారు. సో ఫస్ట్ లెసన్లో అయితే మనకి గ్రామర్ పార్ట్లో ఇవైతే ఇంట్రడ్యూస్ చేశారు, ఓవెల్ సౌండ్స్ అలాగే కాన్సనెంట్ సౌండ్స్ గురించి. అండ్ నెక్స్ట్ తర్వాత చూస్తే కెనాట్. సో ఈ రెండింటికి సంబంధించిన పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు సెకండ్ క్లాస్లోనే. రీడ్ ద సెంటెన్స్ బిలో, అబ్జర్వ్ ద యూసేజ్ ఆఫ్ కెన్ అండ్ కాన్, ఎంకరేజ్ చిల్డ్రన్ టు సే ఏ సెంటెన్స్ బై అబ్జర్వింగ్ ద పిక్చర్స్ బిలో. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏ చైల్డ్ మే సే ఐ కెన్ ప్లే ఫుట్బాల్ బట్ ఐ కాంట్ కుక్. సో నేను ఫుట్బాల్ ఆడగలను కానీ నేను కుక్ చేయలేను. సో ఈ విధంగా కెనాట్ యూసేజ్ గురించి కూడా ఇక్కడ పరిచయం చేశారు సెకండ్ క్లాస్లోనే. దాని తర్వాత ఇక్కడ మే కూడా మనకి ఈ క్లాస్లోనే సెకండ్ క్లాస్లోనే పరిచయం చేశారు. ఇక్కడ చూడండి, సీత మే ఐ టేక్ యువర్ పెన్సిల్, ఎస్ యు మే అంటే నేను పెన్సిల్ తీసుకోవచ్చు అని మే అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పొలైట్ వేలో మనం ఏదైనా అడగడానికి మే అనేది యూజ్ చేస్తామని. సో ఇక్కడ మే అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ చూస్తే ఎంకరేజ్ చిల్డ్రన్ టు యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ టేకింగ్ పర్మిషన్. మే అనేది ఇక్కడ ఏంటంటే పొలైట్ వేలో ఏమైనా పర్మిషన్ అనమాట. పొలైట్ వేలో పర్మిషన్ అడగడానికి యూజ్ చేస్తాం కదా. సో అలాగే ఇక్కడ ఇచ్చాడు, మే ఐ గో టు ది వాష్రూమ్, మే ఐ కమ్ ఇన్ మేడం సార్, మే ఐ ప్లే విత్ యూ, మే ఐ కమ్ విత్ యూ. సో పొలైట్ వేలో పర్మిషన్ అనేది తీసుకోవడం. సో మే కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు సెకండ్ క్లాస్లోనే. అండ్ దెన్ చూస్తే కనుక మాధవ్ వాజ్ వాకింగ్ టు స్కూల్, హీ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ద రోడ్, దే క్రాస్డ్ ద రోడ్. ఇక్కడ చూస్తే హీ, దే అనేవి హియర్ హీ అండ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నేమింగ్ వర్డ్స్, దే ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. అండ్ ప్రొనౌన్స్ గురించి కూడా మనకి ఇక్కడే ఇచ్చేశాడు సెకండ్ క్లాస్లోనే. ప్రొనౌన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. హీ, దే అనేవి పేరుకు బదులుగా మనం వాడుతున్నాం కాబట్టి అవి ప్రొనౌన్స్ అవుతాయి. సో అవి అందరికీ మనకి తెలిసిందే. అలాగే ఇక్కడ ఫుల్ స్టాప్,
ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ అలాగే ఫుల్ స్టాప్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్స్ గురించి కూడా ఇక్కడ ఇచ్చాడు. పంక్చువేషన్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐ అనేది మనం ఐ హెల్ప్డ్ అన్ ఓల్డ్ మ్యాన్. సో స్టార్టింగ్ లెటర్ ఏదైతే క్యాపిటల్ ఉంటుంది అది మనందరికీ తెలిసిందే. అండ్ దాని చివర మనకి ఫుల్ స్టాప్ అనేది పెడతాం. సో ఇక్కడ క్యాపిటల్ ఐ అనేది పెడతాం. తర్వాత కనుక చూస్తే ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ఎపోస్ట్రోఫీ ఎస్ గురించి అయితే ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అని కనుక మనం చూస్తే ఎపోస్ట్రోఫ్ ఎస్ అనేది ఉన్నది. సో అది అంటే ఏంటి? ప్రియాస్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రియాస్ అంటే ప్రియ యొక్క ఇల్లు అందంగా ఉంది అని మనం తెలుగులో మాట్లాడుకుంటే. సో అంటే అక్కడ ప్రియ యొక్క ఇల్లు అంటే అది ఎవరికి చెందింది? ప్రియకు చెందింది అనమాట. సో అంటే అక్కడ ఏంటి? ఎవరికైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒకరికి సంబంధించింది అని చెప్పే వేలో మనం ఈ ఎపోస్ట్రోఫ్ ఎస్ అనేది యూజ్ చేస్తామని ఇక్కడ ఇస్తున్నాడు. సో ద అండర్లైన్డ్ వర్డ్స్ కంటైన్ ఎపోస్ట్రోఫ్. అక్కడ గీత అనేది కనిపిస్తుంది కదా, సో దాన్ని ఎపోస్ట్రోఫ్ అంటారు. ఎస్ ఆఫ్టర్ ఏ నేమింగ్ వర్డ్ వీ యూజ్ ఎపోస్ట్రోఫ్ ఎస్ టు సే టు సంథింగ్ బిలాంగ్స్ టు సంబడి. ఏదైనా ఎవరికైనా చెందుతుంది అని చెప్పే వేలో మనం ఆ విధంగా యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఇలాగే ఎస్ అనేది ఎపోస్ట్రోఫ్ ఎస్ అనేది యూజ్ చేసి మనల్ని చెప్పమంటున్నారు. సో మహీస్ బ్యాగ్ ఈజ్ బ్లూ అంటే మహి యొక్క బ్యాగ్ బ్లూ కలర్లో ఉన్నది అని అర్థం, అంటే అతనికి చెందింది అని అర్థం వస్తుంది. సో ఇక్కడ ఎపోస్ట్రోఫ్ ఎస్ కూడా మనకి సెకండ్ క్లాస్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దెన్ చూస్తే దిస్ దట్ గురించి కూడా ఇచ్చారు. మనకు తెలిసిందే దిస్ అంటే దగ్గరగా ఉంది, దట్ అంటే దూరంగా ఉన్న దాని గురించి చెప్తాం. సో ఇక్కడ పిక్చర్స్ రూపంలో కూడా పిల్లలకి అర్థమయ్యే విధంగా ఇచ్చారు. అండ్ దిస్ దట్ గురించి ఇచ్చారు. అండ్ తర్వాత ఇక్కడ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది యూజ్ ఆఫ్ యామ్, ఈజ్ అండ్ ఆర్. దే ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. ఈజ్, యామ్, ఆర్ అంటే మనకి ఇవి ఎందులో టెన్సెస్కి సంబంధించి. సో టెన్సెస్ యొక్క ఇంట్రడక్షన్ కూడా మనకి సెకండ్ క్లాస్లోనే జరుగుతుంది. యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రెజెంట్ జరిగే సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాము అని ఇక్కడ ఇచ్చాడు. అండ్ వీ యూజ్ యామ్ ఫర్ ఐ, ఈజ్ ఫర్ సింగులర్స్ అండ్ ఆర్ ఫర్ ప్లూరల్స్. ఐకి యామ్ అని యూజ్ చేస్తాం, అలాగే ఈజ్ అనేది సింగులర్కి, ఆర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి టెన్సెస్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే కనిపిస్తుంది కదా. తర్వాత కనుక చూస్తే టేబుల్ రూపంలో ఇచ్చారు చూడండి. ఐ, షీ, హీ, ఇట్. ఐకి యామ్ యూజ్ చేసాం. షీ, హీ, ఇట్, ద, గర్ల్ ఇవన్నీ కూడా మనకి సింగులరే. షీ అంటే ఒక్క ఆమె కదా, హీ అంటే అతడు. సో అలా అందరూ కూడా సింగులర్, ఒక్కొక్కరి గురించే చెప్తున్నాం కాబట్టి ఈజ్ అనేది యూజ్ చేసాం. అండ్ దెన్ యూ, వి, దే, గర్ల్స్, రవి అండ్ టామ్. సో అక్కడ అందరూ కూడా ఇద్దరు చాలా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆర్ అనేది యూజ్ చేసాం. తర్వాత ఇక్కడ చూస్తే దే అంటే ఏంటి? ఎక్కువ మంది. సో ఏం యూజ్ చేస్తాం? ఆర్ అనేది యూజ్ చేస్తాం. సీత అంటే సింగులర్, ఒక్క ఆమె కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. రాము అండ్ రవి, రాము, రవి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం. ఆ విధంగా మనకి ఈజ్, యామ్, ఆర్ యొక్క యూసేజ్ అనేది కూడా సెకండ్ క్లాస్లోనే ఇచ్చారు. దాని తర్వాత సింగులర్స్, ప్లూరల్స్ రెండు కూడా ఇచ్చారు. ప్లాంట్, ప్లాంట్స్, ఫ్లవర్, ఫ్లవర్స్ ఇవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత చూస్తే దీస్, దోస్, దిస్, దట్ తర్వాత దీస్, దోస్ అనేవి కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే హిజ్, హెర్, అవర్, యువర్, దేర్ వాటి యొక్క యూసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తే కనుక ఐఎమ్ అబ్దుల్, దీస్ ఆర్ మై బుక్స్, హీ ఈజ్ రమేష్, దట్ ఈజ్ హిజ్. ఇక్కడ హిజ్, హెర్, షీ. సో అంటే వాళ్ళకి బదులుగా ఇక్కడ హెర్, హిజ్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా. సో వాటి గురించి అయితే ఇచ్చాడు. చూద్దాం. టెల్ ద చిల్డ్రన్ that the words my, his, her, our, your and their describe the thing or person before which they are used. For example, this is my bag means that the bag belongs to me. So akkada my ki I ani, his ki he ki his ani, she ki her ani, we ki our ani, you ki your ani, they ki their ani మనం యూజ్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత కనుక చూస్తే మనకి ఇన్, అవుట్ ఇచ్చారు. అలా అంటే దీనికి సంబంధించి మామూలుగా అయితే ఈ అలాంగ్, అక్రాస్ అలాంటివి ఎక్కడ ఇచ్చారంటే థర్డ్ క్లాస్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు.
కానీ ఇక్కడ ఓన్లీ ఇన్ అవుట్ ఆ రెండింటికి సంబంధించి ప్రిపోజిషన్స్లో ఇన్ అవుట్కి సంబంధించి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. ఇన్ అంటే లోపల, అవుట్ అంటే బయట. సో అది. అండ్ తర్వాత కనుక చూస్తే రవి అండ్ హిస్ పేరెంట్స్ వెంట్ టు ది మార్కెట్. రవి బౌట్ ఎ కేక్ అండ్ చాక్లెట్స్. హియర్ ద వర్డ్ అండ్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ టూ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ ప్లేసెస్. అండ్ అలాగే కంజంక్షన్ అండ్ గురించి కూడా ఇచ్చాడు. అంటే ఏవైనా రెండు ప్లేసెస్ కానీ రెండు వస్తువులు కానీ ఏవైనా కంబైన్ చేయడానికి ఎండ్ అనేది యూజ్ చేస్తామని ఇక్కడ ఇచ్చాడు. సో ఎండ్ అనే కంజంక్షన్ని కూడా ఇక్కడ మనకి పరిచయం చేశారు. తర్వాత యాడ్జెక్టివ్స్ నార్మల్గా అయితే మనకి థర్డ్ క్లాస్లో ఉంటుంది ఓల్డ్ సిలబస్లో, కానీ ఇక్కడ సెకండ్ క్లాస్లోనే యాడ్జెక్టివ్స్ గురించి ఇచ్చాడు. టాల్, షార్ట్, ఫ్యాట్, థిన్, బిగ్, స్మాల్, గుడ్, బ్యూటిఫుల్, ఇవన్నీ కూడా. ద అండర్లైన్డ్ వర్డ్స్ టాల్, షార్ట్, ఫ్యాట్, బిగ్, స్మాల్, గుడ్ అండ్ బ్యూటిఫుల్ ఆర్ used to describe a person, place or a thing. They are called adjectives. సో ఏవైనా పర్సన్స్ని కానీ ప్లేస్ని కానీ ఒక వస్తువుని కానీ డిస్క్రైబ్ చేస్తున్నాయి, అవి ఎలా ఉన్నాయో తెలియచేస్తున్నాయి పెట్టుకున్నాను. సో అందుకని అవి యాడ్జెక్టివ్స్ని గురించి కూడా మనకి సెకండ్ క్లాస్లోనే అయితే ఇచ్చారు. తర్వాత కనుక చూస్తే పాస్ట్ టెన్స్కి సంబంధించి వజ్, వర్ని కూడా చెప్పారనమాట. చూస్తే ఎక్స్ప్లెయిన్ ది యూజ్ ఆఫ్ వజ్, వర్. దే ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్. ఏదైతే పాస్ట్లో జరిగిపోయిన యాక్షన్ అనేది ఉన్నదో సో దాన్ని తెలియజేయడానికి ఇక్కడ వజ్, వర్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నారు. వజ్ అనేది సింగులర్కి, వర్ అనేది ప్లూరల్కి. సో అక్కడ ఈజ్ ఆర్ అనేవి ఎలాగో ఇక్కడ కూడా వజ్, వర్ అనేవి అలా అనమాట. సో ఈజ్ అనేది ఇక్కడ వజ్ లాగా, అక్కడ ఆర్ అనేది ఇక్కడ వర్ లాగా పనిచేస్తుంది సింగులర్స్కి, ప్లూరల్స్కి. సో ఇవి ఎక్కడ వాడతామంటే పాస్ట్ ఫామ్లో పాస్ట్ యాక్షన్స్ని తెలియచేయడానికి వాడుతూ ఉంటాం. సో అది అంటే పాస్ట్ టెన్స్లో మనకి వజ్, వర్ గురించి, ప్రెజెంట్ టెన్స్లో ఈజ్, యామ్ గురించి కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ చూస్తే హ్యావ్, హ్యాజ్. చూసారు కదా, హ్యావ్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. హ్యావ్ అనేది మనకి ప్లూరల్స్కి, అలాగే హ్యాజ్ అనేది సింగులర్స్కి యూజ్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ చూడండి, హీ హ్యాజ్ అన్ ఆటో అంటే ఒక్కడే సింగులర్ కాబట్టి హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే దే ఆర్ చిల్డ్రన్, దే దగ్గర మన ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దే హ్యావ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇట్ కాడ ఇక్కడ హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం ఎందుకంటే సింగులర్ కాబట్టి. అలాగే ఇక్కడ దే కాడ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం అంటే హ్యాజ్ అనేది సింగులర్కి, హ్యావ్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం. సో వాటిని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే హీ, షీ, ఇట్కి హ్యాజ్, ఐ, యూ, వీకి మనం హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. సో అది మనకి ఇంగ్లీష్లో పెట్టినవి, అంటే ఇంగ్లీష్లో ఇంట్రడ్యూస్ టాపిక్స్ అయితే అవి కెన్, కెనాట్, మే, యాడ్జెక్టివ్స్ గురించి, అలాగే ఈజ్, యామ్ గురించి, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్. సో వీటి యొక్క బేసిక్స్ అన్నీ కూడా, అలాగే ప్రొనౌన్స్ గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా కాస్త సిలబస్ థర్డ్ క్లాస్లో ఉన్నవి కొంచెం ముందుకు తీసుకొచ్చినట్టే పెట్టారనమాట. సో సెకండ్ క్లాస్ ఇంగ్లీష్లో అయితే అవి ఉన్నాయి. అలాగే మ్యాథ్స్లో అయితే ఏం లేవండి. మ్యాథ్స్ ఎందుకంటే సెమిస్టర్ విధానం కాబట్టి నార్మల్గా కూడికలు, తీసివేతలు, సో రెండో సంఖ్యలు కూడికలు అలా ఆ విధంగానే మాత్రమే ఉన్నాయి. సో చూస్తే కనుక మనకి 3 లెసన్స్ సెకండ్ క్లాస్లో 3 ఉన్నాయి. సెమిస్టర్ 1లో మనం లెక్కిద్దాంలో సంఖ్యల పరిచయం గురించి ఉంది, అలాగే కూడిక చేద్దాంలో కూడిక గురించి ఉంది, మిగిలింది ఎంతలో మనకి తీసివేత గురించి అయితే ఉంది. అయితే మనం లెక్కిద్దాం అనే దాంట్లో ఏంటంటే అవి ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అలాంటివి, అలాగే గ్రేటర్ దాన్, లెస్ దాన్ అలాంటి భావనలన్నీ కూడా పరిచయం చేశారు. సో చూస్తే కనుక మనకి స్థాన విలువ, ముఖ విలువ గురించి, అంటే స్థాన విలువ, సహజ విలువ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో అదే మనం ఈ టాపిక్లో అయితే చెప్పుకోవాల్సింది. మిగతా అన్ని కూడిక, తీసివేత, సో నార్మల్గా బేసిక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే స్థాన విలువ అంటే ఏంటంటే ఆ స్థానంలో ఎంతైతే విలువను కలిగి ఉంటుందో అది స్థాన విలువ. సహజ విలువ అంటే ఆ ప్లేస్లో ఆ సంఖ్య ఎంత ఉంటుందో అదే సహజ విలువ అవుతుంది. ఇక్కడ చూస్తే 2 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 2 యొక్క స్థాన విలువ ఎంత అంటే 20 అవుతుంది. అలాగే 2 యొక్క సహజ విలువ ఎంత అంటే దాని యొక్క ముఖ విలువ అది ఎంత ఉందో అంతే, అక్కడ 2 అనేది. అలాగే ఇక్కడ 4 అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి స్థాన విలువ, సహజ విలువ 2 కూడా 4 ఉంటాయి. ఎందుకంటే ఏ సంఖ్య అయినా సరే
ఒకట్ల స్థానంలో ఉంటే దాని సహజ విలువ స్థాన విలువ రెండు కూడా సమానంగా ఉంటాయి. సో సెకండ్ క్లాస్లో అయితే మనకి ఇదే టాపిక్ అంటే ఇదే ఒక బిట్ రూపంలో ఉంది. ఇంకా మిగతా అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసారా మనకి గ్రేటర్ దాన్ లెస్ దాన్ గురించి అయితే పరిచయం చేశారు. అంతే, మిగతా అన్నీ కూడా కూడికలు తీసివేతలు సో ఆ విధంగానే ఉన్నాయి. అండ్ తెలుగులో కనుక చూస్తే తెలుగులో కూడా మనకి సెకండ్ క్లాస్ తెలుగులో అయితే ఏవైతే గుణింతాలు ఒత్తులు ఉంటాయో సో వాటి గురించే మొత్తం అంతా కూడా అన్నీ కూడా పద్యాల రూపంలో ఉండి వాటి ద్వారా పిల్లలకి వాటిని నేర్పించడం అంటే అక్షరాలని అలాగే ఒత్తులు గుణింతాలు వాటన్నింటినీ కూడా నేర్పించడం. సో ఇక్కడ కూడా ప్రతి పద్యాన్ని ఎవరు రాశారో వాళ్ళ యొక్క రచయితల పేర్లు అనేవి ఇచ్చారు. సో అలా అంటే అది ఏ ప్రక్రియ ఇతివృత్తం అని కాదు, సెకండ్ క్లాస్లో నార్మల్గా వాళ్ళు ఆ యొక్క పోయంని ఎవరు రాశారు అనేది మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ నార్మల్గా అయితే మనం ప్రస్తుతానికి ఆ యొక్క రచయితలను తెలుసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి టెట్కి ఖచ్చితంగా సిలబస్సే ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి ఆ పోయమ్స్ని కూడా మనం కనీసం ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి అప్పుడు చూస్తే సరిపోతుంది. ఇప్పటికైతే ఈ యొక్క పోయమ్స్ రచయితలను అయితే చదువుకుంటే సరిపోతుంది. సో మొత్తం చూస్తే కనుక 9 లెసన్స్ ఉన్నాయి. 9 లెసన్స్లో కూడా మళ్ళీ రెండు పోయమ్స్ రూపంలో అయితే ఉన్నాయి. ప్రతిదానికి కూడా ఇక్కడ రచయితలు అనేవి ఇచ్చారు. సో ఇది నేను పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని మీరైతే చదువుకుందరు. కానీ ఇక్కడ అలాగే నేర్చుకోవాల్సినవి అని చెప్పి ఇక్కడ చూసారు కదా, ఒత్తులు గుణింతాలకు సంబంధించి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఆ యొక్క పద్యాల ద్వారా మనకి తెలియచేస్తారనమాట. అండ్ లాస్ట్లో ఇంకా ఇందులో మనకి బిట్స్ రూపంలో అర్థాలు కానీ అలాంటివి ఏమీ మనకి అన్నీ తెలిసినవే. సో అందులో అయితే నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. కానీ లాస్ట్లో చేసి మనకి కాలచక్రం అనేది ఇచ్చారు. సో ఇది ఇంతకు ముందు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కాలచక్రంలో ఏంటంటే తిథుల గురించి అలాగే నక్షత్రాల గురించి ఇది ఇవ్వడం అయితే జరిగింది. అంటే కృష్ణపక్షం అలాగే శుక్లపక్షం గురించి ఇక్కడ చూడండి, నెలకి 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్షం అంటే 15 రోజులు, పక్షం అంటే 15 రోజులు కదా. సో ఒక్కో రోజుకు ఒక్కో పేరు అనేది ఉంటుందంట. వాటినే మనం ఆ 15 రోజుల్ని 15 తిథుల కింద అయితే చెప్పుకుంటాం. ఫస్ట్ అయితే పాడ్యమి నుండి అమావాస్య వరకు చంద్రుని యొక్క కళ తగ్గుతూ వస్తుంది. సో అందుకని మనకి అమావాస్య నాడు చంద్రుడు కనిపించడు. అండ్ దాని తర్వాత ఆ యొక్క 15 రోజులను ఏమంటామంటే కృష్ణపక్షం అని అంటారంట. దాని తర్వాత అమావాస్య నుండి పాడ్యమి వరకు కూడా, దాని తర్వాత అమావాస్య తర్వాత పాడ్యం అనేది వస్తుంది కదా, ఆ పాడ్యం నుండి పౌర్ణమి వరకు కూడా చంద్రుని యొక్క కళలు పెరుగుతూ వస్తాయి. అందుకనే పౌర్ణమి నాడు చంద్రుడు ఫుల్గా కనిపిస్తాడు. దాన్ని ఏమంటామంటే శుక్లపక్షం అంటాం. అయితే ఇక్కడ కృష్ణ అంటే ఏంటంటే నల్లంది అనే అర్థం వస్తుంది. సో అమావాస్య నాడు ఇంకా మనకి చంద్రుడు కనిపించడు కాబట్టి దాన్ని కృష్ణపక్షం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఆ 15 రోజులు కూడా తిథులు ఏంటంటే పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణమి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చదివాము, కాకపోతే ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం అంతే. సో అలాగే మనకి 27 నక్షత్రాలు అనేవి ఇచ్చాడు. నక్షత్రాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదే మనకి సెకండ్ క్లాస్లో ఉన్న తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్లో ఉన్న బేసిక్స్ అయితే ఇవి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేర్చుకోవడానికి అయితే ఏం లేదు, కాకపోతే టెక్స్ట్ బుక్స్ అనేవి నేను 1-2 క్లాసెస్వి పీడిఎఫ్ రూపంలో పెట్టలేదు, ఎందుకంటే అవి ఏమీ ఉండవు కదా. సో మళ్ళీ ఎందుకు అని ఒకసారి మీరు ఆ బుక్స్ అన్ని రిఫర్ చేసే కంటే ఈజీగా మీకు అర్థమయ్యే రూపంలో అసలు ఏముంది, ఎలాంటి బేసిక్స్ ఉన్నాయని మీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అందుకోసమే నేను ఈ వీడియో అనేది చేశాను. అండ్ దెన్ తర్వాత మనం 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్కి సంబంధించిన లెసన్స్ కూడా మనం చెప్పుకుందాం. ఎందుకంటే మనకి సిలబస్పై క్లారిటీ వచ్చే వరకు మనం ఇవి చెప్పుకుంటే మంచిది. ఎందుకంటే అలానే ఓల్డ్ చదవకూడదని కాదు. సో అవి ఇవి కూడా కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇవి చెప్పుకున్నాం అనుకోండి, సో మనకి తర్వాత నోటిఫికేషన్లో వస్తే వచ్చింది, లేదంటే లేదు. ఇప్పుడు మనం చెప్పుకోకుండా తర్వాత నోటిఫికేషన్ వచ్చాక చెప్పుకుందామంటే అప్పుడు టైం అనేది ఉండదు. సో చాలా గాబరా అనేది అవుతుంది. అందుకని ఇప్పుడు టైం ఎక్కువ ఉంది కాబట్టి అవి ఒక వీడియో అంటే ఓల్డ్ సిలబస్ వీడియోస్, న్యూ సిలబస్ వీడియోస్ మనం సైమల్టేనియస్గా చేసుకుందాం. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.
ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.